ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నిజం రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే. ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హానీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుణ్ణి నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంక్ ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అయితే గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్కు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతని వద్దకే వెళ్లిపోయిందని భావించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పి నమ్మించింది. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో పెళ్లైన 2వ రోజు నుంచే మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నిజం రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే. ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అయితే ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది. అదే బ్యాంకులో క్యాషియర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత నెల రోజుల్లో భర్తకు 150 సార్లు ఫోన్ చేసిన ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో మాత్రం 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ నాగేష్ను కూడా వారి వెంట పంపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ముందస్తు పథకం ప్రకారం కొంతమంది జూన్ 17న తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలి మెట్టు వద్ద పారేశారు. అయితే ఈ హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంక్ ఉద్యోగి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఐశ్వర్య సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు తేజేశ్వర్ను వాహనంలో ఎక్కించుకున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ. నిజం రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే. ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా.